గుమగుమలాడే గుమ్మడికాయ సాంబార్ చాలా ఈజీగా పర్ఫెక్ట్ టేస్ట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సాంబార్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కందిపప్పుని అయితే తీసుకున్నాను. కందిపప్పుని నీట్ గా వాష్ చేసుకొని కావాల్సినంత వాటర్ అయితే వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను ఒక గుమ్మడికాయ అయితే తీసేసుకున్నాను. ఈ గుమ్మడికాయని పీసెస్ గా కట్ చేసేసుకొని ఇందులో ఉన్న ఇత్తనాలన్నీ తీసేసుకోవాలి. అన్నిటికీ ఈ సీడ్స్ అన్ని తీసేసుకున్న తర్వాత ఈ గుమ్మడికాయలకి ఉన్న తొక్కంతా తీసేసుకోవాలి. తొక్కంతా తీసేసుకున్న తర్వాత పీసెస్ గా అయితే కట్ చేసుకోవాలి. సాంబార్ కి కాబట్టి నేను కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటున్నాను. మీకు ఇంకో సైజ్ లో కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న సైజ్ లో అయినా కట్ చేసుకోవచ్చు. సాంబార్ కి కాబట్టి పీసెస్ కొంచెం పెద్దగానే ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్ని వాటర్ లో వేసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఈ గుమ్మడికాయ పీసెస్ అన్ని వాష్ చేసుకున్న తర్వాత ఇంకో బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పప్పు చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని మనం మెత్తగా అయితే రుబ్బేసుకోవాలి. పప్పుని మనం మెత్తగా రుబ్బుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది సాంబార్ కి. పప్పుని మెత్తగా రుబ్బుకోవడం వల్ల మనం సాంబార్ లో వేసినప్పుడు బ్యాలు లేకుండా సాంబార్ లో చక్కగా కలిపిపోతుంది అనమాట. దీంట్లో ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అయ్యాక ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు, కొద్దిగా ఎండుమిర్చి, అలాగే దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకోవాలి. అలాగే ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఆయిల్ లో వేగేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా ఇంగువ అయితే వేసేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల సాంబార్ కి ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది అనమాట. తర్వాత ఇదంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ పీసెస్ అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇందులో వేసిన పసుపు, ఇంగువ ఇవన్నీ గుమ్మడికాయ పీసెస్ కి పట్టేలాగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత ఈ గుమ్మడికాయ పీసెస్ అంతా మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి. అలాగే ఇందులోనే కొద్దిగా రాళ్ళుప్పు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమోటోస్ అయితే వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఈ గుమ్మడికాయల పీసెస్ అయితే ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ గుమ్మడికాయ పీసులు అయితే మంచిగా సాఫ్ట్ గా అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు మనము ముందుగా రుబ్బు పెట్టుకున్న కందిపప్పు పేస్ట్ ఉంది కదా, అది అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో కందిపప్పు వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ ఎంత సైజ్ లో చింతపండు నానబెట్టుకొని జ్యూస్ చేసుకొని ఇందులో అయితే వేసేసుకోవాలి. అలాగే ఇందులో మీ స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ అయితే వేసేసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం గుమ్మడికాయలు ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇక లాస్ట్ లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసుకొని ఇందులో మనం కారం, సాంబార్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి అదంతా పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనకి గుమగుమలాడే గుమ్మడికాయ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ గుమ్మడికాయ సాంబార్ వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.